హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో వాటర్ మిలన్ షర్బత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ సమ్మర్లో చల్లచల్లగా ఏదైనా తాగాలి అనిపిస్తే ఇలా ఒకసారి మీరు కూడా వాటర్ మిలన్ షర్బత్ని తయారు చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి ఈ వాటర్ మిలన్ షర్బత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ల సబ్జా గింజల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా షర్బత్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు 10 నుంచి 15 నిమిషాల ముందుగానే సబ్జా గింజల్ని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ సబ్జా గింజలు నానేలోపు మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలను వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలు కలుపుకుంటూ బాగా చిక్కబడే వరకు మరిగించుకోవాలి. ఇలా పాలన్నీ చిక్కబడిన తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పాలన్నీ చిక్కబడిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే మన స్వీట్నెస్కి తగినట్లుగా షుగర్ని యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలండి. ఇలా షుగర్ అంతా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని స్టవ్ పై నుంచి దించుకోవాలండి. దించిన తర్వాత ఈ పాలు పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. ఇలా చల్లారిన పాలని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, ఆ సబ్జా గింజలు అనేవి బాగా నానిపోయాయండి. ఇలా నానిన సబ్జా గింజల్ని పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా సబ్జా గింజలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఇందులో పుచ్చకాయ ముక్కలండి. ఇవి ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలండి ఇవి. ఇందులో గింజల్ని తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కల్ని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా పుచ్చకాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలానే షర్బత్ని కూడా సర్వ్ చేసేయచ్చండి. మీకు టైం ఉంటే ఒకవేళ ఫ్రిడ్జ్లో 1 గంట సేపు పెట్టుకొని కూడా ఈ షర్బత్ని సర్వ్ చేసేసుకోవచ్చండి. లేదంటే ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు తాగాలి అనుకుంటే ఇప్పుడు మనము 1 కప్పు ఇలా ఐస్ క్యూబ్స్ని తీసుకోవాలండి. ఈ ఐస్ క్యూబ్స్ని 1 కప్పు పాలల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఐస్ క్యూబ్స్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే షర్బత్ అనేది మనకి చల్లగా అయిపోతుందండి. ఇలా కూడా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. కానీ షర్బత్ అనేది ఇంకా ఎక్కువ టేస్టీగా ఉండాలి అనుకుంటే ఇందులో సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు పలుకులని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ షర్బత్ తాగేటప్పుడు పుచ్చకాయ ముక్కలు అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ పీసెస్ కూడా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ షర్బత్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.